మూడో క్వశ్చన్లో తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న నెక్స్ట్ చేస్తున్నటువంటి రేషన్ కార్డులు అలాగే వితంతు పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ మంజూరుకి కావాల్సిన అర్హతలు ఏంటి? ఎవరికైనా పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఏ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్వశ్చన్ అడిగినారు. ఇక నెక్స్ట్ ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల పట్ల గ్రామ పరిపాలనాధికారి పాటించాల్సిన ప్రోటోకాల్ విధులను వివరించండి అన్నారు. ఎన్నికలు జరుగుతాయి, ఈ ఎన్నికలకి సంబంధించి ప్రోటోకాల్ అధికారులు వస్తారు, ఎన్నికలకు సంబంధించి వాళ్ళ పట్ల ఈ గ్రామ పాలనాధికారి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్లు తెలుగులో రాయాలి. ఇక నెక్స్ట్ 2 ఇంగ్లీష్లో రాయాలి. క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లోనే అడిగారు. ఏమని అడిగారు? వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికెట్స్ టు బి ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అండ్ ద రోల్ ఆఫ్ జీపీఓ అని అన్నాడు. ఇప్పుడు సర్టిఫికేట్ జారీ చేసే క్రమంలో రెవెన్యూ అధికారిగా ఉండేటువంటి ఎంఆర్ఓకి కానీ తహసీల్దార్ కానీ జీపీఓ కానీ ఉండేటువంటి అధికారాలు ఏంటి అని అడిగారు. వాట్ ఈస్ ఏ డిజాస్టర్? ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జీపీఓ ఇన్ ఇట్స్ మేనేజ్మెంట్ అని అన్నాడు. గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు కానీ అకాలంగా ఏదైనా సంభవించినప్పుడు డిజాస్టర్స్ వచ్చినప్పుడు దాంట్లో ఎలాంటి చర్యలు ఉంటాయో ఒక క్వశ్చన్ అడిగినారు.